పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఏదైనా ఉంది అంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యుల నడ్డు విరిచేలా ఏడాది నుంచి ఏ నెల కానేలా విద్యుత్ ఛార్జీల భారం పెరుగుతూనే ఉంది. ఓవైపు సూపర్ 6 అంటూ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు ఛార్జీలను వడ్డిస్తోంది. అది చాలదు అన్నట్లు తాజాగా 12,771 కోట్ల రూపాయల మేర ఛార్జీలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వెన్నుపోటు పొడవడంలో పేటెంట్ తీసుకున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పారు. ఓట్లేయండి, అధికారం ఇవ్వండి, పాలన చేతికొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం, అవసరమైతే తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ తొలి ఏడాదిలోనే 15,485.36 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసి బాదుడికి శ్రీకారం చుట్టారు. అందులో గత ఏడాది చివరి నుంచే 6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో 9,412.50 కోట్లను జోడించారు. ఇది చాలదన్నట్లు ఇటీవల మరో 3,629.36 కోట్ల ఛార్జీల బాదుడుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు 2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. దీనిని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్కు 40 పైసలు చొప్పున వేసి వసూలు చేయడం కూడా కూటమి అధికారంలోకి రాగానే మొదలుపెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకు 2,787.19 కోట్లు జనం నుంచి వసూలు చేసేశారు. మొత్తం 410.25 కోట్ల రూపాయలు ఎక్కువ వసూలు చేయటం గమనార్హం. మరో 842.17 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీని అనుమతి కోరగా దానిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఇవన్నీ కలిపితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా 19,114.72 కోట్ల రూపాయల భారం ప్రజల నెత్తిన మోపినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఇదేనా సంపద సృష్టి అని ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా డిస్కంల లోటు పేరుతో 12,771 కోట్లు ప్రజల నుంచి వసూలుకు రంగం సిద్ధమైంది. దీంతో కలిపితే బాబు సర్కార్ ప్రజలపై వేసిన భారం 31,886.68 కోట్లకు చేరుతోంది. డిస్కంల లోటు 12,771 కోట్ల రూపాయలను జనం సొమ్ముతో భర్తీ చేసేందుకు సన్నద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు డిస్కంలు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ ఖర్చుల వ్యత్యాసాన్ని 12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్ 7,790.16 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ 1,935.29 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ 3,046.51 కోట్ల చొప్పున లోట్లో ఉన్నట్లు ఏపీఆర్సీకి తాజాగా సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి విధించి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కమిషన్ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్ ప్రజల అభ్యంతరాలను ఆగస్టు 14లోగా ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించింది. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 29లోగా డిస్కంలు బదులివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. వేల రూపాయల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కనికరం లేకుండా ప్రభుత్వం ఛార్జీలు పెంచుతూనే ఉంది. నిజానికి డిస్కంల లోటు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించడం పరిపాటి. కానీ దానిని కూడా ప్రజల సొమ్ముతోనే భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉండటం అన్యాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గ ఛార్జీలపై వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.